ఇప్పుడు నేను మిమ్మల్ని కాసేపు లండన్ నగరానికి తీసుకెళ్తున్నాను. ఇప్పటి నగరం కాదు, 1888లో లండన్ నగరం. లండన్లోని ఒక ప్రాంతంలో సమయంతో సంబంధం లేకుండా ఉదయం, సాయంత్రం, రాత్రి ఏ సమయమైనా కూడా అక్కడి ప్రజలు భయంతో వణికిపోయేవారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే గజ గజ వణికిపోయేవారు. ఒక్కోసారి ఇంట్లో కూడా ప్రమాదమే. ఇంతకీ 1888లో లండన్ నగరంలోని ఆ ప్రాంతంలో అసలు ఏం జరిగింది? ఇలాంటి మిస్టరీ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. లేట్ చేయకుండా కాసేపు లండన్ నగరానికి వెళ్దాం. అసలే పోలీసులకు ఈ మర్డర్స్ తో ఎలాంటి క్లూ దొరకట్లేదు. అందరూ భయంతో ఆ సైకోని త్వరగా పట్టుకోమని ఆ ప్రెషర్ ఒక వైపు ఎక్కువ అవుతుందా టైంలో ఇక్కడ ఇంకొక తలనొప్పి పోలీసులకు మొదలైంది. ఆ సైకో సీరియల్ కిల్లర్ కి నన్నెవరూ పట్టుకోలేరు అనే కాన్ఫిడెన్స్ పెరిగిందేమో కానీ పోలీసులకి డైరెక్ట్ సవాల్ చేయడం స్టార్ట్ చేశాడు. పోలీసులకి బ్లడ్ తో కూడినటువంటి లెటర్స్ రాయడం మొదలు పెట్టాడు. ఫ్రమ్ హెల్, క్యాచ్ మీ ఇఫ్ యు డేర్, దమ్ముంటే నన్ను పట్టుకోండి అని లెటర్స్ లో మెన్షన్ చేస్తున్నాడు. ఇంకా భయంకరమైన విషయం ఏంటి అంటే ఈసారి లెటర్స్ తో పాటు కొన్నిసార్లు బాడీ పార్ట్స్ ని కూడా పార్సల్ పంపిస్తున్నాడు. అతని పేరు ఎక్కడా కూడా ఏం మెన్షన్ చేయలేదు. అది అక్కడి పోలీసులు అతనికి పెట్టుకున్న పేరు జాక్ ద రిప్పర్ అని. ఆ లెటర్